హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రీతు రివ్యూస్. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంక స్టోరీలోకి వెళ్తే, విరాట్ చంద్రక్రాంతి కోసం వెతుకుతూ వస్తారు. క్రాంతి మటుకు ఒక బిల్డింగ్ పైనుంచి దూకడానికి కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ పైకి ఎక్కుతాడు. విరాట్ క్రాంతి ఉన్న ఏరియాకి వచ్చి, విరాట్ నీ వెతుకుతూ ఒక మెడికల్ స్టోర్లోకి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ, ఈ పర్సన్ ఏమైనా చూశారా? లేదండి. చంద్ర, తను చూడ్లేదంటున్నాడు. ఇంకా అక్కడ కనిపించిన వాళ్ళని క్రాంతి ఫోటో నీ మొబైల్లో చూపిస్తూ అడుగుతారు. ఎక్స్క్యూజ్ మీ, ఈయన్ని ఎక్కడైనా చూశారా? లేదండి, నేను చూడ్లేదు. పద. ఇంకా అక్కడున్న బిల్డింగ్ పైన క్రాంతిని చూస్తారు. క్రాంతిని అలా బిల్డింగ్ పైన ఉండడం చూసిన ఇద్దరూ ఒక్కసారిగా షాకవుతారు. ఆ, చంద్ర, క్రాంతి, అయ్యో క్రాంతి, ఓ మై గాడ్. క్రాంతి గబగబా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తూ ఉంటాడు. చంద్ర, విరాట్ కూడా ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కుతూ ఉంటారు. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి అంటూ క్రాంతి దూకబోతుంటాడు. బావా, క్రాంతి, రేయ్, క్రాంతి, రేయ్ అంటూ విరాట్ క్రాంతి షర్ట్ పట్టుకొని లాగేస్తాడు. పిచ్చిరా నీకు? కాసేపుంటే చచ్చిపోయేవాడివిరా, ఫూల్ ఉంటాడు. అవునన్నయ్యా, ఫూల్నే నేను, ఫూల్. ప్రేమలో ఫూల్నయ్యాను, ప్రేమకుడికి ఫూల్నయ్యాను, ఒక భర్తగా ఫూల్నయ్యాను, ఒక కొడుకుగా ఫెయిలయ్యాను, ఒక తమ్ముడిగా కూడా ఫెయిలయ్యాను, ఒక మర్దిగైతే పూర్తిగా ఫెయిలయ్యాను. నేను ఫూల్నయ్యా అంటూ బాధపడతాడు క్రాంతి. శాలిని చేసిన తప్పుకి నిన్ను నువ్వెందుకు నిందించుకుంటున్నావు క్రాంతి అంటుంది చంద్రకళ. ఆ తప్పుకి అవకాశమిచ్చింది నేనే కదా వదినా, నావల్లే కదా శాలిని మన ఫ్యామిలీలోకి వచ్చింది అంటాడు. అయితే తప్పు నీదైపోతుందా? నువ్వు బంగారంరా, నీకేదైనా అయితే మేమందరం ఏమైపోతాంరా? నువ్వు ఇలా ఆలోచిస్తున్నావా అనేరా నీకు శాలిని విషయం తెలియకుండా ఇన్ని రోజులు ఆపాంరా? ఇప్పుడు కూడా నీకు తెలిసేలా చేయడానికి కారణం నువ్వు మెల్లమెల్లగా ఆ శాలిని గురించి తెలుసుకొని ఇలా డిప్రెషన్ ఫీల్ అవ్వకుండా ఉండాలని. కాని నీకు తెలియాల్సిందానికంటే ఎక్కువే తెలిసింది అంటాడు విరాట్. సరే, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. ఇప్పుడు జరిగిందాని గురించి ఆలోచించుకుంటూ బాధపడే కన్నా ఏం జరగాలో అది ఆలోచించడం ముఖ్యం. ముందు మనం ఇంటికి వెళ్దాం, పద క్రాంతి అంటుంది. ఏం మొహం పెట్టుకొని ఇంటికి రావాలి వదినా? అయితే ఒక పనిచేద్దాం, అందరం కట్టగట్టుకొని దూకేద్దాం. నిన్నిలా వదిలేసి వెళ్తే మేమింట్లో మొహం చూపించలేం క్రాంతి, అప్పుడు నీతోపాటు మేము చేస్తాం. వదినా, చూడు క్రాంతి, నేను ఏం చేసినా, నేను ఎన్ని అవమానాలు భరించినా మన కుటుంబం బాగుండాలని. అలాంటది నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నేను మీ అన్నయ్య ఎన్ని రోజులు పడ్డ కష్టానికి విలువేముంటుంది? మనిషి ఎప్పుడూ జరిగిన చెడు గురించి ఆలోచిస్తూ బతక్కూడదు, జరగాల్సిన మంచిని ఆశించి బతకాలి. మనం అందరం సంతోషంగా ఉండాలనే కదా అందరం కలలు కన్నాం. అలాంటిది మన కుటుంబంలో ఏ ఒక్కరూ లేకుండా ఆ సంతోషం ఎలా ఉంటుంది? నువ్వు చెప్పేది నిజమే వదినా, తనొక్కటి లేకుంటేనే మన కుటుంబం సంతోషంగా ఉంటుంది. సరే, పదండి, ఇంటికి వెళ్ళాలి. పదండి పదండి, రా అంటూ ఇంటికి వెళ్తారు. ఇదిగో జ్యూస్ తాగు అని కామాక్షి శృతికి జ్యూసిస్తుంది. థ్యాంక్స్ అమ్మా. చూడు ఎలా చిక్కిపోయావో. ఏం చేయను, ఇక్కడున్నట్టు లేదు కదా అక్కడ అంటుంది శృతి. ఇంక అక్కడికి కంగారుగా శాలిని బయటకు చూస్తూ నిలబడి ఉంటుంది. శాలిని, ఏంటి అంత టెన్షన్గా ఉన్నావ్? ఏమైంది అని అడుగుతుంది శృతి శాలినిని. ఏమీ లేదు అంటుంది. ఇంక క్రాంతి, విరాట్, చంద్ర వస్తారు. బయట కార్ ఆగితే భయం ఈవిడలో కనిపిస్తోంది. ఏంటి అని కామాక్షి శృతితో అంటుంది. ఏదో ఉందమ్మా, లేదు అంటే శాలిని ఇలా ఎప్పుడు చూడ్లేదు, ఎలా ఓనికిపోతోందో చూడు అంటుంది శృతి. ఇంక క్రాంతి కోపంగా శాలిని దగ్గరికి వస్తాడు. క్రాంతి, ప్లీజ్ అందరి ముందు వద్దు, గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాంరా అని శాలిని క్రాంతితో అంటే, క్రాంతి కోపంగా శాలిని మీద చేయి చేసుకుంటాడు. శాలిని భయపడుతూ షాకై క్రాంతివైపు చూస్తుంది. క్రాంతి, ప్లీజ్ దయచేసి నేను చెప్పేది విను అని శాలిని అంటూ ఉంటే మరొక్కసారి శాలిని చెంప పగలగొడతాడు క్రాంతి. ఇంకా అందరూ హాల్లోకి వచ్చేస్తారు. రే క్రాంతి, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఆడపిల్లల మీద చేయి చేసుకుంటావా అంటాడు రఘురాం. ఇది ఆడదా, ఇది రాక్షసి. నాన్నా, ఈ ఇంటికి, మన ఇంటికి పట్టిన దరిద్రం నాన్నా అంటూ శాలిని గొంతు పట్టుకొని నొక్కుతూ ఉంటాడు. అందరూ వినిపిస్తారు. అయ్యయ్యో, అసలు దీన్ని చంపేసే తప్పేం చేసిందిరా అని అడుగుతుంది శ్యామల. ఈ చంద్రం మళ్ళీ ఏదో నూరిపోసి ఉంటుంది శ్యామల అంటుంది కామాక్షి. ఇలా చెప్పే ఇన్నాళ్లు మనల్నందర్నీ మోసం చేసింది ఈ శాలిని, మొత్తం కుటుంబాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుని వచ్చింది అని క్రాంతి చెప్తాడు. రే, ఏంట్రా మాటలు? శాలిని అలా ఎందుకు చేస్తుంది? పాపం తని చాలా కోల్పోయిందిరా పాపం అని శ్యామల శాలిని మీద సానుభూతి చూపిస్తుంది. అవున్రా,
కడుపులో బిడ్డను కూడా పోగొట్టుకుంది అని మీనాక్షి అంటే, క్రాంతి క్లాప్స్ కొడుతూ నవ్వుతూ, అయ్యో అత్తా, అదంతా నాటకమాడింది. అసలు శాలిని ప్రెగ్నెంటే అవ్వలేదు. అదంతా తన గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని తన ఆడిన డ్రామా క్రాంతి చెప్తాడు. క్రాంతి, తప్పురా, అలా మాట్లాడకూడదు. ఏ ఆడదైనా తన గర్భం విషయంలో అబద్ధం ఆడదు అని చాముండేశ్వరి అంటుంది. అమ్మా, నువ్వు అమాయకురాలివమ్మా. అందరూ వేరు, ఈ శాలిని వేరు. తన పగ సాధించడం కోసం ఏదైనా చేస్తుందమ్మా. కడుపులో బిడ్డని కాదు, కన్న బిడ్డను కూడా చంపే రకం. ఇలాంటి ఆడదానిని మ్యూజియంలో పెట్టాలమ్మా. యుగానికొక్కళ్ళు పుడతారిలాంటివాళ్లు. మహా మేధావి. నీదొక బతుకేనా? పగ కోసం ప్రేమను అడ్డం పెట్టుకొని మా జీవితాల్లోకి చేరావు. నన్ను మోసం చేసి తాళి కట్టించుకొని మా కుటుంబంలో చేరావు. ఎందుకిదంతా? ఎందుకోసమిదంతా? నీ అమ్మ నీలో నింపిన పగను పీకల్దాకా ఎక్కించుకొని మా కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికే కదా. ఇంక మౌనమెందుకే? చెప్పు. చెప్తావా లేక గొంతు పిసికి చంపేయమంటావా అని క్రాంతి శాలిని గొంతుపట్టుకుంటాడు. చంద్ర పరిగెత్తుకుని వచ్చి క్రాంతిని పక్కకు నెడుతుంది. వదులు. క్రాంతి, శాలిని ఏంటో నీకు తెలియజేయడం కోసమే మా ఉద్దేశం, కాని నిన్ను అంతకుణ్ణి చేయడం మా ఉద్దేశం కాదు అని చంద్ర అంటుంది. ఇంకా వదిలేమంటున్నావా వదినా? దీనివల్ల భర్తకి దూరమయ్యావు, మేనత్తకి దూరమయ్యావు, అనుబంధాలకి దూరమయ్యావు, అవమానాలు పడ్డావు, అనుమానాలు ఎదుర్కొన్నావు, లేనిపోని నిందలు మోసావు వదినా. నువ్వు ఆఖరికి నిన్ను దేవతలా చూసే నేను కూడా నిన్ను ద్వేషిస్తుంటే, దూషిస్తుంటే భరించాం. అయినా దీన్ని వదిలేమంటున్నావా వదినా? అంటాడు క్రాంతి. ఏంట్రా నువ్వనేది? చంద్రని, శాలివిని అని కామాక్షి అడుగుతూ ఉంటే, ప్రతిదానికి బలిపుసూ చేసింది అత్తా. శాలిని నిజస్వరూపం చంద్రవదన ముందే పసిగట్టింది. కాని శాలిని మార్చాలనుకుంది. కాని శాలిని మారలేదు. అడ్డుగా ఉందని చంద్రవదరినే అందరికీ దూరం చేయాలని చూసింది. అన్నయ్యకి నిజం తెలిసి ఆ విషయాన్ని మన ముందు బయటపెట్టాలని చూస్తే, కడుపొచ్చిందని నాటకమాడి అన్నయ్య నిజం దాచేలా చేసింది. ఆ తర్వాత అది అబద్ధమని తెలిసేసరికి లేని ప్రెగ్నెన్సీ పోయినట్లు నటించి ఆ నింద అన్నయ్య వదినల మీద వేసింది. నేను వదినకి సపోర్ట్గా ఉన్నానని నా మైండ్ని స్పాయిల్ చేసి అన్నయ్య వదినల మీద నాకు లేనిపోని ఇవన్నీ చెప్పి నేను వాళ్ళని శత్రువులుగా చూసేలా చేసింది. టాబ్లెట్స్ బయటపడ్డ రోజే నాకు ఈ విషయం తెలియజేయాలని అన్నయ్య వదిన చాలా ట్రై చేశారు. కాని శాలిని గురించి తెలిస్తే నేను గిల్టీ ఫీలింగ్తో చచ్చిపోతానని వాళ్లు నిజాన్ని దాచారు. అంటే ఆ టాబ్లెట్స్ అన్నీ? కామాక్షి అడుగుతూ ఉంటే, నాన్నకి గుర్తురాకుండా చేయడానికి వాడినవే. నాన్నా, సారీ నాన్నా, సారీ అమ్మా. నాన్నని చంపాలని చూసింది చంద్రవదన కాదు, ఈ రాక్షసి. ఎందుకంటే నాన్నకి స్పృహ వస్తే చంద్రవదన తప్పు చేయలేదని చెప్తాడని, చంద్రవదన్ని అమ్మ హక్కును చేర్చుకుంటుందని వినాయక చవితి రోజు నాన్నని చంపాలని చూసింది అని క్రాంతి చెప్తాడు. ఇంకా రఘురాం క్రాంతి మాటలు వినగానే షాక్ కొట్టినట్టయ్యి, శాలిని తనని కొట్టినట్టు, తనని ప్రాధేయపడినట్టు గుర్తుచేసుకుంటాడు. మీ కాళ్ళు పట్టుకుంటాను మావయ్యా, క్షమించండి మావయ్యా అన్న మాటల్ని. అవును, ఆ రోజు నన్ను నిజం చెప్పొద్దని బ్రతిమలాడింది. నా మెడిసిన్ మార్చిన విషయం చెప్పితే జగదీశ్వరి నన్ను చంపేస్తుందని నన్ను నిజం దాచమని బ్రతిమలాడింది. నేను తన మాట వినకపోయేసరికి నన్ను జగదీశ్వరి శాలినియే, ఈ శాలినియే నా తలమీద కొట్టింది అని నన్ను చంపాలని చూసింది అని రఘురాం చెప్పగానే, శాలిని, ఇదంతా చేసింది నువ్వా? అంటే ఎన్నాళ్లు మేము నీ మాయలో పడి చంద్రన్ని కాదనుకున్నామా అని శ్యామల అంటుంది. మాలోనే ఉంటూ మా మధ్య గొడవలు తెచ్చిపెట్టాలని చూస్తావా? మా అన్నయ్యనే చంపాలని చూస్తావా? ఛీఛీ! చంద్రమీద కోపంతో శృతిని, విరాట్ని కలపడానికి హెల్ప్ చేస్తున్నావని అనుకున్నాం కాని అసలు మా కుటుంబాన్నే టార్గెట్ చేసుకుని వచ్చావు అని అనుకోలేదు శాలిని అని కామాక్షి అంటుంది. అంతేకాదత్తా, శృతిని రెచ్చగొట్టి పెళ్లిదాకా వెళ్లేలా చేసింది కూడా ఈ శాలినియే. అది చంద్రమీద వేసి అలా కూడా చంద్రన్ని బ్యాడ్ చేసింది అని విరాట్ చెప్తాడు. అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవల కోసం నా బిడ్డని బలి తీసుకున్నారన్నమాట. ఒకరు నా కూతుర్ని ఇంటికోడల్ని కాకుండా చేశారు, ఇంకొకరు నా కూతుర్ని నాకే కాకుండా చేశారు. వావ్, ఎంత స్వార్థం అంటుంది కామాక్షి. శాలిని, అసలింత పగెందుకమ్మా నీకు? మా కుటుంబం నీకేం చేసిందని అని శ్యామల అడుగుతుంది శాలినీని. వాళ్లమ్మని బిజినెస్లో నేను గెలవనివ్వలేదని కూతుర్ని పగపోసి పెంచింది. నా మీదికి అదే పగని నోరుపోసి పంపించింది. ఇప్పుడు దాని ఫలితమేంటో నేను తనికి బహుమతిగా పంపిస్తాను. నేను ముందు నుండి చెప్తూనే వస్తున్నా, నా భర్తమీద హత్యాప్రయత్నం చేసినవాళ్లు ఎవ్వరైనా ప్రాణాలతో ఉండరు అని. నేను మాటమీద నిలబడే మనిషినని అందరికీ తెలుసు అని జగదీశ్వరి లోపలికి వెళ్లి రివాల్వర్ తీసుకొని వస్తుంది. తీసుకుని వచ్చి శాలిని నుదుటిమీద పెడుతుంది. అమ్మా, నీ చేతికిదెక్కమ్మా రక్తమంటడం? ఈ పాపాన్ని ప్రేమించి ఇక్కడిదాకా తీసుకొచ్చింది నేను.
నేనే ఆ పాపాన్ని రక్తంతో కడిగేసుకుంటాను. గన్నివ్వమ్మా అంటూ జగదీశ్వరి చేతిలో నుంచి క్రాంతి గన్నును లాగేసుకుంటాడు. వద్దు క్రాంతి, ఇవ్వమ్మా. క్రాంతి, పిచ్చా నీకు? అత్తయ్యగారిని ఆపాల్సింది పోయి నువ్వే అలా మాట్లాడతావేంటి? అడ్డుతప్పుకో చంద్రా, ఇలాంటివాళ్లు బతకడానికి వీల్లేదు. ఊరుకోండత్తయ్యా, మీరు కూడా ఆవేశపడితే ఎలా? నిజంగా చంపడమే పరిష్కారమనుకుంటే నేనే శాలినీని చంపేసి ఉండేదాన్ని అని చంద్ర అంటుంది. అవును వదినా, చంపడమనేది పరిష్కారం కాదు. ఏ తాలినైతే అడ్డం పెట్టుకుని ఇంట్లో చేరిందో అదే తాలితో లైఫ్ అంతా కూడా ఒంటరిగా బ్రతకాలి. అదే తనకి సరైన శిక్ష. తాను ప్రాణాలు తీయాలని ఆశపడిన కుటుంబమే తనకి ప్రాణభిక్ష పెట్టింది అనేటటువంటి పశ్చాత్తాపంతో జీవితాంతం కుమిలితో బ్రతకాలి. క్రాంతి, బయటికి గెంటేరా దాన్ని అని శ్యామల క్రాంతితో చెబుతుంది. చూశావా నా కుటుంబం ఎలాంటిదో? శత్రువుల్ని క్షమించే రకం. మా కాలి గోటికి కూడా సరిపోదు నీ బతుకు. ఓవే, ఇంక చూస్తావేంటే, వెళ్ళు అంటారు. ఇక శాలిని చంద్ర దగ్గరికి వచ్చి, నువ్వే గెలిచావు చంద్రా. మాట నిలబెట్టుకున్నావు. ఇంటి దీపాన్ని నిలబెట్టగలిగే కోడలివి నువ్వే అని నిరూపించుకున్నావు. నేనెప్పుడూ ఈ ఇంటి మనుషులా ఫీలవ్వలేదు. ఎప్పుడూ ఈ ఇంటి నాశనమే కోరుకున్నాను. కాని నువ్వెప్పుడూ మంచే కోరుకున్నావు. ఇంకా చెప్పాలంటే నాలో మార్పు తేవాలని కూడా ట్రై చేశావు. కాని నేనే మారలేదు. మారి ఉంటే బాగుంటుందని ఇప్పుడు అనిపిస్తోంది. ప్లీజ్ నాకు అవకాశమివ్వండి అంటూ శాలిని దండం పెట్టుకుని వేడుకుంటుంది. వదినా, తను మళ్లీ డ్రామా స్టార్ట్ చేస్తోంది. నువ్వు వాటికి లొంగద్దు అంటాడు విరాట్ చంద్రతో. తర్వాత, వదినా, తనని వెళ్ళిపోమని చెప్పు అంటాడు క్రాంతి. ఇన్ని రోజులు చంద్రన్ని ద్వేషించే నేను ఈరోజు మీరందరూ చంద్రమీది చూపించే ప్రేమకి లొంగిపోయాను. నాకోసం తనలో మీ అందరి ప్రేమను పొందాలని ఉంది అని శాలిని అంటుంది. పాలుపోసి పెంచిన మాత్రాన పాము పాము కాకుండా పోదు. నిలువెళ్లా విషమే. నీలాంటి దానికి క్షమాభిక్ష పెట్టడమే ఎక్కువ. పోవే అంటాడు క్రాంతి. ఇంక జగదీశ్వరి చంద్రన్ని దగ్గరికి తీసుకుంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.